హాయ్ అండి, నమస్తే. నేను మీ హరి అగ్రికల్చర్ అండి. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ముందు ఒకసారి మన రైతు పట్టుకున్న తోట ఒకసారి చెట్టు చూపియన్నా. సో చూడండి, 5 ఫీట్ల ఎత్తుందండి చెట్టు. కింది నుంచి కాపు, చిక్కటి కాపు, పూత కానీ కాత కానీ తోట మొత్తం అలాగనే ఉందన్న. సో చేను చూస్తే మాత్రం ఆశ్చర్యకరంగానే ఉంది. అల్లుకపోయిందండి కింద ఒక్క కమ్మకు గిన్ని కాయలండి, ఇరిగిపోయింది కొమ్ము వచ్చేసి. చాలా బాగుందండి తోట మాత్రం, కాపు మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరు చూస్తే మాత్రం ఏ ఊరు అనేది? ఏ ఊరు? మందాపురమా? ఓకే. ఏ జిల్లా వస్తుందన్న? ఖమ్మం జిల్లా వస్తుందా? ఇంకే మీ పేరు? ఏం పేరు? వీరన్న. ఇప్పుడు కొట్టినామన్నా? ఏడు కొట్టినా? ఇప్పుడు వారం 10 రోజుల కింద. ఏంది దీని పేరు? ఏం పేరన్నా? శివుడి. ఇది శివుడు గుర్తు. శివుని గుర్తున్నదా? ఓకే. వచ్చేసి మన ఓఆర్ కంపెనీ అండి, ఆర్గానిక్ అర్బన్ రీప్ కంపెనీ వాళ్ళదండి. ఇది ట్రైడెంట్ కాంబో అన్న. ఇందులో ఉన్న డబ్బాలు ఏమన్నా? 3 డబ్బాలు ఉంటాయి. 3 డబ్బాలు ఉంటాయా? 3 డబ్బాలు కలిపి కొట్టినావా? ఎట్లా కొట్టడం వల్ల? కొట్టడం వల్ల కొద్దిగా కాత పూత మంచిగానే కాసింది, కాపు కూడా గట్టిగానే పడ్డది. కాపు గట్టిగా పట్టింది, మంచి కాపు వచ్చింది. మీకు ఇంత ఎత్తులో కూడా అసలు కాపు, అసలు చెట్టు అసలు కొసల వరకు కూడా మంచిగా వచ్చిందండి. అసలు కాపు చూస్తే మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది. ఎత్తు ఎదిగిన కొద్ది కాసుకుంటూ వచ్చింది. అవును, కొన్ని ఎత్తు పెరుగుతాయి కానీ కాపు కాయవు చెట్లు. కానీ ఈ చెట్టు కొసలకు కూడా కాపు కాసింది. కొసదనగా కాసుకుంటూనే పోతుంది. అవును, చాలా బాగుందన్న రిజల్ట్. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 అవుతుందండి. మధ్యాహ్నం కూడా చూడు పూత ఎట్టగా పడుతుందో చూడు. అసలు మధ్యాహ్నం అసలు సాయంత్రం అయితే అసలు ఇది ఎట్లుంటుందో మీరే చూడండి ఒకసారి. మధ్యాహ్నం 2 గంటలకు కూడా విపరీతమైన పూత కథ కనబడుతుంది. చాలామంది రైతులు త్రిశూలం గుర్తు కదా, నేను చెప్పాను కదా అంతకుముందుకే. త్రిశూలం గుర్తున్నది ఓఆర్ కంపెనీ. ఇది ఓఆర్ కంపెనీ వాళ్ళది. కొట్టండి. ఎట్లా అనిపించింది అనేది? ఇంకా కొడితే నేను కాసుడు మాత్రం నెంబర్ 1 కాసింది. కొడితే మొత్తం నెంబర్ 1 కాసింది. కాయ, పూత, దోమ, నల్లి ప్రతి ఒక్క రోగానికి పనిచేస్తుంది. రోగం ఏదైనా డబ్బు ఒకటే, అన్నిటికీ బాగా పనిచేసింది. అన్నిటికీ పని. కాత కింది నుంచి పై దాకా చిక్కటి కాపు వచ్చింది. నల్లికి ప్రతి దానికి పనిచేసింది. ఓకే. ఇట్లా పనిచేయడానికి అనుకున్నావా నువ్వు? ఇట్లా పనిచేస్తా ఇప్పుడు మనం ఈ బాగుంటుంది అంటేనే కొట్టినాం. కొడితేనే ఇక మంచి నెంబర్ 1 పనిచేసింది. ఓకే. ఇప్పుడు నీకు ఇది కొట్టి ఎన్ని రోజులు అయింది? కొట్టి 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. ఓకే. కొట్టిన అంతకు ముందుకు ఇంత పూతుండేనా కాపు? ఇది కొట్టినాకనే కొద్దిగా కాసే సమయం వచ్చినాక దీన్ని కొడితే ఇక గట్టిగానే పడ్డది. ఇక కాసే సమయం వచ్చినప్పుడు ఇది కొట్టినావు. నల్లి పోయిందా? నల్లి కానీ దోమ కానీ? నల్లి గిల్లి మొత్తం నెంబర్ 1 పనిచేసింది. అసలు ఏ తోట అసలు పోరాదు అనుకుంటా లోపలికి? లేదు, లోపలికి పోరాదు కదా. ఇంకా హైట్ ఉందా? పోతా ఉంటే సందులో అయితే మనం పోలేము కదా. అసలు పిచ్చి హైట్ ఉంది. టోటల్ ఎన్ని ఎకరాలు ఇదంతా? ఎకరం 10 గుంటలు. టోటల్ ఇట్లే ఉందా? టోటల్ అట్లే ఉన్నట్టుంది. మొత్తం తోట మొత్తం ఇలాగనే ఉంది. మీకు మధ్యాహ్నం కూడా 2 గంటలకు కూడా నీకు పూత కనబడుతుందంటే ఆశ్చర్యకరమైన విషయం అబ్బా ఇదైతే. చూసినా అంతే కనరాలి. మొత్తం అట్లే ఉంది. తోట అట్లే ఉంది, కాత అట్లే ఉంది. ఈ ట్రైడెంట్ కాంబో వచ్చేసి మీకు దోమకు, నల్లికి, తెగుళ్ళకి అన్నిటికీ పనిచేస్తుందండి. కాత కానీ చెట్టు కానీ విపరీతమైన కాపండి ఇది. కొమ్మలు ఇరిగిపోతున్నట్టు నేను నడుస్తుంటే లోపల నుంచి. అంత కాత పట్టింది, అంత పూత పట్టింది. మంచి జనవరి, ఫిబ్రవరి టైంలో సెకండ్ క్రాప్ కోసము. ఇది కొసలు సెకండ్ క్రాప్ అనేది కింద పండుతూనే ఉన్నాయి, పైన కాత. అవునవును, బాగా వచ్చింది. అయితే ట్రైడెంట్ కాంబో వచ్చేసి మీకు జనవరి, ఫిబ్రవరి ఈ 2-3 నెలలు మాత్రం ట్రైడెంట్ కాంబో కొట్టుకోండి. 100% మీకు పూత కాతతో పాటు అన్ని రకాల తెగుళ్ళు ఉన్నా కూడా, నల్లిలున్నా, దోమున్నా, అన్ని రకాల పురుగులు అన్నీ పోతున్నాయండి. ఒక్కటే డబ్బా. రోగం ఏదైనా మాత్రం డబ్బు ఒకటే. కొట్టినది మాత్రం వీరన్న కొట్టినట్ట. చాలా బాగా పనిచేసిందని వీరన్న చెప్పడం జరుగుతుంది.